మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత చేస్తున్న సోషో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. బింబిసారతో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకుడు దాదాపు 200 కోట్ల బడ్జెట్తో భారీ స్థాయిలో విశ్వంబర చిత్రాన్ని తీస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయినట్లుగా సమాచారం. ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకే ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయాలని సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక టీజర్ అలాగే ఒక పాట విడుదల అయ్యాయి. టీజర్ కి మిశ్రమ స్పందన వచ్చింది, కానీ మొదటి పాటకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి రెండో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. ఎం కీరవాణి మాస్ పాటని అందించినట్లుగా సమాచారం. ఈ పాటకి సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ పాటలో చిరంజీవి మాస్ డాన్స్ తో అదరగొట్టినట్లుగా సమాచారం. త్వరలోనే రెండో పాట మీద అప్డేట్ రాబోతోంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిషగా ఆశికా రంగన నటిస్తూ ఉన్నారు. అలాగే 5 మంది ఇతర హీరోయిన్స్ ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తూ ఉన్నారు. ఫ్యాంటసీ చిత్రం కావడంతో విజువల్స్ కి చాలా ప్రాధాన్యత ఉంటుందట. సీజీ వర్క్ కోసమే ఈ చిత్రం ఆలస్యం అవుతుందని సమాచారం. కేవలం గ్రాఫిక్స్ కోసమే దాదాపుగా 75 కోట్లు పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి దాదాపు 13 భారీ సెట్స్ ని నిర్మించినట్లుగా ఇటీవల చిత్ర నిర్మాత తెలిపాడు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు దాదాపు బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదని చిరంజీవి మేకర్స్ కి చెప్పినట్లుగా సమాచారం. దాంతో ఈ చిత్రం సీజీ వర్క్ లో మేకర్స్ బిజీగా ఉన్నారట. సీజీ వర్క్ మొత్తం అనుకున్న స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాతనే సినిమా విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తూ ఉన్నారట. దాంతో ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్ గా క్రియేట్ చేయడానికి భారీ స్థాయిలో కష్టపడుతూ ఉన్నారు. భూలోకంలో ఉన్న చిరంజీవి తమ చెల్లెలి కోసం ఇతర లోకాలకి వెళ్లి అక్కడ ఉన్న దుష్ట శక్తులని ఎలా ఎదుర్కొంటాడో, వాటిని ఎలా నిర్మూలించాడో అన్న కథతో ఈ చిత్రం ఉంటుందట. ఇలాంటి ఫ్యాంటసీ చిత్రాలు వచ్చి చాలా కాలం అయ్యింది కాబట్టి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో వరుస అప్డేట్స్ మూవీ నుండి రాబోతూ ఉన్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. మరి ఈ చిత్రం చిరంజీవికి పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.